ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఎన్నో కార్పొరేట్ కంపెనీలు అయితే ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. అందులో భాగంగానే విశాఖ వేదికగా ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీలు అయితే వారి కార్యకలాపాలను ప్రారంభించేందుకైతే సన్నాహాలు ప్రారంభించాయి. అందులో భాగంగానే వారికి సహాయ సహకారాలు అందించేందుకు కూడా ప్రభుత్వం అక్కడ ఐటీ రంగం కోసం ఐకానిక్ భవనాన్ని ఏర్పాటు చేసింది. 11 అంతస్తులతో కూడినటువంటి ఈ ఐకానిక్ భవనంలో ఎన్ని కంపెనీలకి అనుగుణంగా ఇప్పుడు ఎన్ని కంపెనీలు ఆ ఐకానిక్ భవన్లో వారి కార్యకలాపాలను ప్రారంభించేలాగా ఇప్పుడు ప్రభుత్వం ఆ భవనాన్ని సిద్ధం చేసిందనేది పూర్తి స్థాయిలో మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సూర్యదేవర లత గారు. లత గారితో మాట్లాడదాం. లత గారు నమస్తే అండి. నమస్తే. లత గారు, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరి చంద్రబాబు గారు 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎన్నో కార్పొరేట్ కంపెనీలు అయితే ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు క్యూ కడుతూ ఉన్నాయి. అందులో భాగంగానే విశాఖను వేదికగా చేసుకొని ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీలు అయితే వారి కార్యకలాపాలను ప్రారంభించేందుకు కూడా వారు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అంటే విశాఖలోనే వారి ఆఫీసులను ప్రారంభించి అక్కడి నుంచే వారి కార్యకలాపాలను ప్రారంభించేందుకు కూడా కొన్ని కంపెనీలు ప్రయత్నం చేస్తూ ఉంటే వారికి కొన్ని వెసులుబాట్లను కల్పిస్తూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని చర్యలు అయితే చేపడుతూ ఉంది. అలాగే ఐటీ రంగాన్ని డెవలప్ చేసేందుకు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే విశాఖ వేదికగా చేసుకొని ఐకానిక్ భవనాన్ని నిర్మించింది. 11 అంతస్తులతో కూడినటువంటి ఈ ఐకానిక్ భవనం యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట ఇచ్చారో 20 లక్షల ఉద్యోగాలు యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారో ఆ మాటకి ఆల్రెడీ 2.5 లక్షల మందికి ఆల్రెడీ ఉద్యోగ అవకాశాలకి సరిపడా కంపెనీస్ అయితే ఆల్రెడీ రావటం కూడా జరిగింది. అంటే ఇప్పుడు ఎట్లాగుందంటే మనకు 11 అంతస్తుల భవనం అనేది అంటే జస్ట్ ఒక శాంపుల్ లాంటిది. అది ఇప్పుడు ఒక బోటాకారంతోనో లక్షల చదరపు కిలోమీటర్లు లక్షల చదరపు అడుగుల డిస్టెన్స్లో భవనాలు నిర్మించడం కానివ్వండి, ఇవన్నీ అది ఒక శాంపుల్. ఒక బోట్ లాంటి ఆకారంతో కట్టారు, అది జస్ట్ ఒక శాంపులే. కానీ ఇంకా దాని తలదన్నే లాంటి బిల్డింగ్స్ కూడా ఇంకా వస్తాయి. అంటే ఆల్రెడీ కొన్ని కంపెనీస్ TCL లాంటివి ఆల్రెడీ ప్రతిపాదన కూడా వచ్చింది, ఆల్రెడీ అది వచ్చేసిన కంపెనీ. ఇంకా మైక్రోసాఫ్ట్ కానివ్వండి, అమెజాన్ కానివ్వండి, యూట్యూబ్ కానివ్వండి, గూగుల్ కానివ్వండి, ఇలాంటి కంపెనీలన్నీ కూడా రావడానికి కాగ్నెంట్ రాబోతుందంటూ కూడా కాగ్నెంట్ కూడా రాబోతుంది. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు తెలిపారు. కాగ్నెంట్ వస్తుంది. సో ఇవన్నీ కూడా రావడానికి ఆల్రెడీ ఆస్కారాలు ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ వస్తున్నాయని కూడా లోకేష్ గారు గూగుల్ సంస్థ కూడా రాబోతుందని సమాచారం వస్తుంది. సో ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి వాటికి భవనాలు అనేది ఇది నిర్మించడం జరిగింది. సరే, ఆ భవనాలు ఇంకా కూడా రేపు పొద్దున ఇంకా చాలా కూడా వస్తాయి. ఎందుకంటే మనం గతంలో చూసాం, నారా చంద్రబాబు నాయుడు గారు ఒక భవనం కట్టి చూపెట్టారు హైదరాబాద్లో. దాని తర్వాత దాని సరౌండింగ్స్ అంతా హైదరాబాద్ అనేది ఎన్ని బిల్డింగ్లు వచ్చాయో చూసాం మనం. సరే, రేపు పొద్దున అదేలాగా కూడా అక్కడ కూడా ఒక శాంపుల్ ఒకటి కట్టారు, దాని తలదన్నే బిల్డింగ్లు రేపు పొద్దున అక్కడ కూడా వస్తాయి. అదేలాంటి ఇది వస్తుంది. కానీ ఇప్పుడు కంపెనీలు కూడా రావటం, సో ఉద్యోగ అవకాశాలు కూడా యువతకి భరోసా ఒకటి రావటం. సో ఎందుకంటే ఈ గత ప్రభుత్వం మనం చూసుకుంటే ఒక్క కంపెనీ వచ్చిన దాఖలాలు కూడా లేదు. సో ఎంతసేపు వాళ్ళు పక్క రాష్ట్రాల మీద ఆధారపడటం జరిగింది, చదువుకోవటం, పక్క రాష్ట్రాలకు వెళ్ళి పని చేసుకోవటం. ఈ రోజున వాళ్ళకి సొంత రాష్ట్రంలో ఇలాంటి కంపెనీలు రావటం, సో బిల్డింగ్స్ కూడా అంటే ఇప్పుడు ఎవరైనా చూస్తే చెన్నైలోనో హైదరాబాదో బెంగళూరులోనో ఇలాంటి బిల్డింగ్స్ చూసేవాళ్ళు. ఆంధ్రప్రదేశ్లో ఒక ఐటీ బిల్డింగ్ ఇంత మంచిగా ఉంటుంది అనేది అయితే ఆలోచన కూడా లేదు. అలాంటిది ఈ రోజున మనకు ఆంధ్రప్రదేశ్లో కూడా అలాంటి బిల్డింగ్ వచ్చింది. అలా ఐటీ కంపెనీలకు ఇప్పుడు హైదరాబాద్ మనం అనుకుంటున్నాం, అట్లాంటి ప్లేస్ మనకు కూడా అక్కడ ఒకటి ఉంది అనే ఆలోచన యువతలో కూడా బాగుంది. సో వాళ్ళు చదువుకున్న చదువుకు ఒక భరోసా. ఇప్పుడు చూస్తున్న అందరూ ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక తెలుగు రాష్ట్రాల్లో పోల్చుకుంటే తెలంగాణ కన్నా కూడా ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ మంది యువత విదేశాలకు వెళ్ళిపోవటం జరిగింది. అంటే ఎందుకు నిరాశ అనేది ఎందుకు వచ్చింది? ఇక్కడ ఉద్యోగ అవకాశాలు లేవు. సో దాని మూలన ఇంకొంచెం అప్పులైనా పర్లేదు అంటే డెవలప్మెంట్ లేని స్టేట్ అయిపోయింది. సో అందుమూలన ఏదో అప్పు చేసామా, లేకుంటే ఉన్నది అమ్ముకున్నామా, తెగనమ్ముకున్నామా, సో విదేశాలకు వెళ్ళిపోయామా అన్నట్టు అందరూ కూడా వెళ్ళిపోవటం జరిగింది. కానీ ఈ రోజున వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎక్కడ అవకాశాలు లేని విదేశాల్లో చదువుకున్న అవకాశాలు లేకపోయినా కూడా వచ్చి ధైర్యంగా మా స్టేట్లో మాకు
ఉద్యోగం ఉంది, మాకు అవకాశం ఉంది అనే స్థాయికి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళటం అనేది యువత అందరికీ కూడా ఒక భరోసా. 20 లక్షల ఉద్యోగాల కల్పన అనేది ఏదైతే ఉందో దాన్ని ఫిల్ఫిల్ చేయటమే నారా చంద్రబాబు నాయుడు గారి ధ్యేయం ఒకటి. ఆయన ఫస్ట్ మాట ఇచ్చారు, ఆ మాటను నిలబెట్టుకోవాలనే తాపత్రయంతో దావోస్ వరకు వెళ్ళటం, అక్కడ ఇన్వెస్టర్స్ని కూడా ఆకర్షించాలని చేయటం ప్రయత్నం కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, ఇదంతా కూడా ఎందుకు, ఎవరికైతే యువతకు మాట ఇచ్చాను ఉద్యోగ కల్పనకి, సో దాని మీద నేను మాట మీద నిలబడాలి అనే ఒక దీంతోనే ఆయన ఆ పర్యటన కూడా వెళ్ళటం జరిగింది. అంటే ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వం గనక అధికారంలోకి వస్తే ఈ 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తామంటూ కూడా ఆయన భరోసా ఇవ్వడం, ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ఈ 7 నెలల కాల పరిధిలోనే దగ్గరగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4 లక్షలకు పైగా 4 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టేలాగా ఆయన కంపెనీలను కానీ ప్రోత్సహించడం, అలాగే ఎంతోమందికి ఉపాధి కల్పించేలాగా కూడా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే విశాఖ కేంద్రంగా ఎక్కువగా ఐటీ రంగం అనేది ఆంధ్రప్రదేశ్లో డెవలప్ చేసేందుకే ఈ ఐకానిక్ భవనాన్ని నిర్మించారు. ఈ ఐకానిక్ భవనం ప్రత్యేకత చూసుకున్నట్లయితే అది షేప్ కానివ్వండి, 11 అంతస్తుల భవనం కూడా ఏంటి కంపెనీలు నిజంగా అట్రాక్ట్ అవుతున్నాయా? ఖచ్చితంగా. ఇప్పుడు బిల్డింగ్ చూసి రావటం కాదు కదా, ఫస్ట్ వాళ్ళకి ఎలాగో ఒక అంటే వాళ్ళకి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలన్నీ కల్పించడానికి, వాళ్ళకి కావాల్సినటువంటి ఆ ఎన్విరాన్మెంట్ ఆ భవనంలో కానీ ఆ భవంతిలో ఉందా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా దానిలో ఎట్లాగా ఉన్నాయంటే వాళ్ళకి ఒక బోర్డ్ షేప్లో తీసుకురావటం, 1,00,000 చదరపు అడుగులు ఒక్కొక్క ఫ్లోర్కి ఉన్నట్టు చూసుకోవటం కానివ్వండి, సో అక్కడ అన్ని రకాల ఫెసిలిటీస్తో కల్పించటం కానివ్వండి. సో ఒక ఐకానిక్ చూడంగానే మనం ఎక్కడో విదేశాలలో చూస్తామేమో ఇలాంటి బిల్డింగ్స్ షేప్స్ కానీ ఇలాంటివి కన్స్ట్రక్షన్స్ కానీ అంత మనం చూడంగానే అట్రాక్ట్ అయ్యేటట్టు కూడా ఏది కూడా ఎక్కడ ఇది తక్కువ జరిగింది అనే ఫీల్ లేకుండా, అంటే కొత్తగా స్టార్ట్ అయిన ఒక ఏపీ రాష్ట్రంలో కూడా ఇలాంటి బిల్డింగ్స్ వచ్చాయి అనే ఒక ఎవరికైనా ఒక ఆనందమైన, అంటే డేటా సెంటర్లని, ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అభివృద్ధి చేసేటువంటి కేంద్రాలని, ఇలా రకరకాల కేంద్రాలని, అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేలాగా కొన్ని వర్క్ స్టేషన్లని, వీటన్నింటినీ కూడా మేము ఏర్పాటు చేస్తామంటూ చంద్రబాబు గారు యువతకి, అలాగే కొన్ని కార్పొరేట్ కంపెనీలకి, అలాగే ముఖ్యంగా ఐటీ కంపెనీలకి ఆయన మాట ఇచ్చినటువంటి నేపథ్యంలో ఏంటి అసలు ఆ ప్రతిపాదన? చంద్రబాబు నాయుడు గారు అదే చెప్పారు కదా, మహిళ కూడా ఇంట్లో కూర్చొని పనిచేసేటట్టు, 50,000 జీతం తీసుకోగలిగే కెపాసిటీ ఒక మహిళకు ఉండేటట్టు, వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో వాళ్ళు ఇంట్లో నుంచే పని చేసుకోవచ్చు, మినిమం 50,000 రూపాయల జీతంతో వాళ్ళకి జీవనోపాధిగా కూడా ఉంటుంది అనే ఆలోచన చెప్పటం కానివ్వండి. లులు మాల్ ఏదైతే వెళ్ళిపోయిందో దాన్ని మళ్ళా ఆంధ్రప్రదేశ్లో పెట్టాలనే కానీ, శ్రీ సిటీ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా మళ్ళా రావటం. శ్రీ సిటీ ఇప్పుడు ఆల్రెడీ జరుగుతూనే ఉంది, కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయినాయి, వర్క్ జరుగుతూ ఉంది. సో లులు మాల్ కూడా రావాలనే ప్రయత్నం కానివ్వండి, అది కూడా తీసుకురావటమే కానివ్వండి, ఏదైతే ఉందో ఈ ఒక్క సంవత్సరంలోనే, ఇప్పుడు అంటే 6 monthsకే మనం చూసాం, కానీ ఈజీగా ఆయన ఈ సంవత్సరంలోనే 5 లక్షల ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తారనేది అయితే అనిపిస్తుంది. సో 5 లక్షల ఉద్యోగాలు సంవత్సరంలో ఆయన టార్గెట్ కూడా అలాంటిదే. సో 4 to 5 lakhs వరకు కంప్లీట్ గా ఏదైతే భరోసా ఇచ్చామో అది ఉద్యోగ కల్పన అయితే చేయాలి. సో దానికి డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానివ్వండి, సో ఆ ఉద్యోగ అవకాశాలు అయితే వాళ్ళకి వస్తుంది. ఓకే, అంటే సంవత్సరానికి 4 లక్షల నుంచి 5 లక్షల ఉద్యోగ కల్పన కనుక చేస్తే 5 సంవత్సరాల్లో 20 నుంచి 25 లక్షల మందికి ఉద్యోగ కల్పన చేసిన దానికి సమానం అవుతుంది. సో 5 సంవత్సరాల్లో 20 లక్షల మందికి ఉద్యోగ కల్పన అనేది ఖచ్చితంగా జరిగి తీరుద్ది అంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పటికి 6 నెలలకే 2.5 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. సో అదే ఇంకో 2.5 సంవత్సరం, ఇంకో 6 నెలలకి ఇంకో 2.5 లక్షలు అనేది ఈజీగా ఫిల్ఫిల్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు రావాల్సిన కంపెనీలు ఉన్నాయి, అవన్నీ వచ్చాయి అనుకోండి, ఖచ్చితంగా అది ఫిల్ఫిల్ అయిపోతుంది. సో అందుకని ఖచ్చితంగా 5 లక్షలు అయితే మినిమం కంప్లీట్ చేస్తారు. ఆయన అనుకునేది 5 yearsలో చేద్దాం అనుకునేది 4 yearsలో కంప్లీట్ చేసి చూపిస్తారు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.